మీలో ఎవరికైనా బొగ్గుల బుట్ట కథ తెలుసా? తెలీదా? సరే అయితే నేను చెబుతానులే. అనగనగనగనగా ఒక తాత ఉన్నాడంట. ఆ తాత రోజు చదివే గీతే చదువుతున్నాడంట. పట్టిన పుస్తకమే మళ్ళీ పడుతున్నాడంట. మనవడికి సందేహం రాకుండా ఎలా ఉంటుంది? వచ్చింది. అడిగాడు కూడా. తాత తాత, రోజు అదే భగవద్గీత చదువుతున్నావే, ఎందుకు మళ్ళీ మళ్ళీ అదే చదువుతావు అని అడిగాడు. మనవడికి మాటలతో చెప్తే అర్థం కాదని గ్రహించి మూలన మసిబారి ఉన్న బొగ్గుల బుట్టలో నీరు తీసుకురమ్మని చెప్పాడు. ఆ మనవడు తాత మాటకి నొప్పి నదికి వెళ్ళాడు. ఇంటికి వచ్చేలోపు ఆ రంధ్రాల గుండా నీరంతా బయటికి పోయింది. మళ్ళీ పోమన్నాడు తాత. ఈసారి కూడా అలాగే అయింది. చాలాసార్లు ప్రయత్నించిన తర్వాత ఆ పిల్లాడి కోపం వచ్చేసింది. తాత, ఆ బొక్కలో ఉన్న బుట్టలో నీరు తెమ్మని సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నావు అన్నాడు. నువ్వు తీసుకెళ్ళినప్పుడు ఆ బుట్ట వాలకం చూసావా? మొత్తం మసితో మాసిపోయి ఉంది. కానీ నువ్వు మళ్ళీ మళ్ళీ నీరు తీసుకురావడం వల్ల ఆ బుట్ట చూడు ఎలా శుద్ధి అయిందో. ఈ గీత కూడా అంతేరా. చదివే కొద్దీ ఆ మాసిన బుట్ట శుద్ధి అయినట్లే నీ ఆత్మ కూడా శుద్ధి అవుతుంది అన్నాడు ఆ తాత.